శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాలు మీకు అందరికీ నమస్కారం అండి. మనం సౌందర్యలహరిలో ఈరోజు 39వ శ్లోకానికి వచ్చాం. 39వ శ్లోకం. తవ స్వాధిష్టానే హుతవహమధిష్టాయ నిరతం తమీడే సంవర్తం జనని మహతీం తాం చ సమయాం యదా లోకే లోకాన్ దహతి మహతి క్రోధకలితి దయాద్రాయా దృష్టిః శిశిరముపచారం రచయతి. తవ స్వాధిష్టానే హుతవహమధిష్టాయ నిరతం తమీడే సంవర్తం జనని మహతీం తాం చ సమయాం యదా లోకే లోకాన్ దహతి మహతి క్రోధకలితి దయాద్రాయా దృష్టిః శిశిరముపచారం రచయతి. ఈ శ్లోకంలో మనలో ఉన్న సూక్ష్మతర రూపంగా అమ్మవారు ఎలా ఉన్నారు అనే విషయం చెప్పుకుంటూ వచ్చిన దాంట్లో ఇప్పుడు మన శరీరంలో అమ్మవారు ఆ స్వాధిష్టాన చక్రంలో ఏ విధంగా ఉన్నారు, అమ్మవారు అయ్యవారు ఏ విధంగా ఉన్నారు, ఆ సాధన చేసే ఉపాసన చేసేటువంటి ఆ సాధకుని యొక్క అతని యొక్క చక్రాల్లో ఎటువంటి మార్పు వస్తుంది, వారిద్దరు అక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు అనే విషయాన్ని మనకి ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు ఆది శంకరాచార్యులు గారు. మనకి ఇదే విషయాన్ని లలితా సహస్రంలో కూడా చెప్పబడింది. లలితా సహస్రంలో మనకు స్వాధిష్టానాం భుజగత చతుర్వక్త్ర మనోహర శూలాధ్యాయుధ సంపన్న పీతవర్ణ అతి గర్విత మేధోనిష్ఠా మధుప్రీత బందిన్యాది సమన్విత దర్జన్నాసక్త హృదయ కాకినీ రూపధారిణి అని దాంట్లో వర్ణించారు. వ్యాస భగవానుడు వసిన్యా దేవతలు లలితా సహస్రనామంలో చెప్పిన దాన్ని, అంటే అక్కడ సూక్ష్మతర రూపం ఏ విధంగా చెప్పారో దాన్నే ఇప్పుడు మనకు ఆదిశంకరాచార్యులు గారు ఇక్కడ వర్ణిస్తూ వస్తున్నారు. కాకపోతే మనకి ఇప్పుడు చెప్పే యోగ శాస్త్రానికి ఇప్పుడు ఆదిశంకరాచార్యులు చెప్పే యోగ శాస్త్రంలో ఇక్కడ కొంచెం మార్పు ఉంది. మనకు మామూలుగా అనాహ చక్రం ముందు శ్లోకంలో చెప్పారు కదా, ఈ అనాహ చక్రం హృదయ స్థానంలో ఉంటుంది. దాని కింద ఉండేది మణిపూరక చక్రం మామూలుగా అయితే. కానీ ఈయన పంచభూత తత్వం ప్రకారంగా తీసుకెళ్ళాడు కాబట్టి మనకి ఇక్కడ ఆయన స్వాధిష్టాన చక్రం గురించి చెప్తున్నారు. మనకు పంచభూతాల్లో పరమాత్మ నుంచి మొట్టమొదటి ఆకాశం వచ్చింది, ఆకాశంలోంచి వాయువు వచ్చింది, వాయువులో నుంచి అగ్ని వచ్చింది, అగ్నిలో నుంచి నీరు వచ్చింది, నీరులోంచి భూమి వచ్చింది. ఆ విధంగా ఆ పంచభూతాల యొక్క ఆర్డర్ ఏ విధంగా వచ్చిందో, ఏ ప్రకారంగా వచ్చిందో ఆ ప్రకారంగా ఈ యొక్క యోగ శాస్త్రాన్ని మనకు తెలియజేస్తున్నారు ఆదిశంకరాచార్యులు గారు. దానివల్ల ఏమైపోయింది, ఇప్పుడు నిజానికి ఇక్కడ మనకు హృదయస్థానంలో ఉండే అనాహత చక్రం చెప్పిన తర్వాత కింద మణిపూరక చక్రానికి రావాలి. కానీ ఆయన పంచభూతాల ప్రకారం తీసుకున్నారు కాబట్టి ఆయన స్వాధిష్టాన చక్రానికి వెళ్ళిపోయారు. ఈ స్వాధిష్టాన చక్రం గురించి మనకు ఇందులో వర్ణిస్తున్నారు. వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు అక్కడ అనే విషయాన్ని చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఆ శివశక్తులు ఎలా ఉన్నారట, సంవర్తం సమయాంబ, వాడిద్దరి పేర్లు అక్కడ ఏందట, సంవర్తకుడు సమయాంబ అనే పేరుతో ఉన్నారట వాడిద్దరు ఆ స్వాధిష్టాన చక్రంలో. తవ స్వాధిష్టానే, తవ అమ్మ నీ యొక్క జనని, సెకండ్ లైన్లో మధ్యలో ఉంది జనని. జనని అంటే ఓ అమ్మా, అమ్మా
నీ నీ యొక్క స్వాదిష్టానే, నీ యొక్క స్వాదిష్టాన చక్రం నా శరీరమే, నా శరీరంలో నీ యొక్క స్వాదిష్టాన చక్రంలో హుతవహం. హుతవహం అంటే అగ్నితత్వంతో ఉంది అమ్మవారు. అక్కడ అగ్ని రూపంలో కూర్చున్నటువంటి ఓ తల్లి, అధిష్టాయ నిరతం. ఎలా ఉన్నావు నువ్వు అక్కడ? నిరంతరం, నిరతం, ఎప్పుడు, ఎల్లప్పుడు, ఎప్పటికీ ఎలా ఉంది అమ్మవారు అక్కడ? అగ్నితత్వంతో కూర్చోండి. అట్లా ఉన్న ఓ తల్లి అధిష్టాయ, అధిష్ఠించి కూర్చో ఉంది ఆ యొక్క చక్రంలో. కాబట్టి ఓ తల్లి తమిడే సంవర్తం. సంవర్తం, సంవర్తకుడు అనే పేరుతో అక్కడ ఆ యొక్క శివుడు కూర్చో ఉన్నాడు. తమిడే మీకు ఇద్దరికీ నమస్కారం. మహతీం తాం చ సమయా. మహతీం చాలా గొప్పదైనటువంటి, తాం చ సమయాం అటువంటి ఓ అమ్మ నువ్వెలా ఉన్నావు? సమయాం, సమయాంబ అనే పేరుతో అక్కడ ఉన్నది అమ్మవారు. అమ్మవారేమో సమయాంబగా ఉంది, అయ్యవారేమో సంవర్తకుడు అనే పేరుతో అక్కడ కూర్చో ఉన్నారు. అలా కూర్చున్న మీ ఇద్దరికి కూడా ఈడే నమస్కారం. మిమ్మల్ని ఇద్దరిని ఆరాధిస్తున్నాను, జపిస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను, నమస్కరిస్తున్నాను అని వినయంగా చెప్పుకుంటున్నాడు ఆదిశంకరాచార్య గారు. అంటే మనం చదివితే మనం కూడా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో వినయంగా మనం కూడా చెప్పుకున్నట్టుగా అయిపోతుంది. అలా రచించారు ఈ శ్లోకాలను. అక్కడ కూర్చొని వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? ఏదా లోకాన్ లోకాన్. మనకు ముందు శ్లోకంలో కూడా ఆయన భూమి మీదకి ఏం ప్రయోజనం చేశారు వాళ్ళిద్దరంటే, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే 18 విద్యలు వచ్చాయని చెప్పారు. ఇప్పుడు వాళ్ళిద్దరు కూర్చొని ఏం చేస్తున్నారంటే విశ్వంలో ఏం చేస్తున్నారని చెప్తున్నారు. తర్వాత మన శరీరం గురించి కూడా చెప్పేస్తున్నారు. ఏదాలోకే లోకాన్. ఆలోక చూస్తున్నారు, ఈ విశ్వాన్ని అంతా చూస్తున్నారు. ఎలా? లోకాన్ 14 లోకాలను చూస్తున్నారు. ఎలా చూస్తున్నారు? దహతి మహతి క్రోధ కలితే. దహింపజేస్తున్నాడు. ఆ సంవర్తకుడునే అగ్నిస్వరూపంగా ఉన్నాడు కాబట్టి అగ్నిస్వరూపంగా ఉన్న ఆ శివుడు ఏం చేస్తున్నాడట? ఈ విశ్వాన్నంతటిని కూడా దహతి కాల్చివేస్తున్నాడు. ఎప్పుడు? ప్రళయకాలంలో ఆయన ఏం చేస్తాడు? ఈ విశ్వాన్నంతా కూడా కాల్చివేస్తాడు. మహతి క్రోధ కలితే. మహతి గొప్పదైన, క్రోధ కలితే, క్రోధం అంటే కోపం, కోపంతో చేస్తాట. కానీ ఆయనకేం కోపం ఉండదు. ఎందుకుంటుంది? తను సృష్టించే సృష్టి మీద ఆయన కోపం ఉంటుందా? కోపం ఉండదు. కానీ వాళ్ళు పెట్టుకున్నారు పంచకృత్య పరాయణ, సృష్టి స్థితి సంహారం తిరోధానం అనుగ్రహం అనే 5 పనులు వాళ్ళు పెట్టుకున్నారు. ఈ 5 పనుల వల్ల ఏమైపోతుంది వాళ్ళకి? ఆ 3వ పని ఏంది? సంహారం. ఆ సంహార ప్రక్రియ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆయనకేం సహజంగా కోపమేం ఉండదు, కానీ లేని కోపాన్ని తెచ్చుకుంటాడు ఆ శివుడు. ఆ సమయంలో తెచ్చుకొని క్రోధ కలితే, ఆ క్రోధం తెచ్చుకొని ఆయన ఏం చేస్తాడు? దహతి, ఈ లోకాలన్నిటినీ కాల్చి పారేస్తాడు. 14 లోకాలని కాల్చి పారేస్తాడు. కాల్చి పారేసినప్పుడు అమ్మవారు ఏం చేస్తుంటారు? దయాద్రాయా దృష్టి. దయతో, దయాద్ర, ఆర్ద్రత ఉంది ఆ దయలో కూడా. ఆర్ద్రత అంటే తడి. ఆమె కళ్ళల్లో కరుణ ఎలా ఉందట? తడితో ఉందట. అంటే చాలా గొప్పగా ఉంది. ఇప్పుడు గొప్పవాళ్ళందరికీ దయ ఉంటుంది అంటే ఉండదు, కానీ అమ్మవారు గొప్పదైనా కూడా, మహతీం చాలా గొప్పదైనా కూడా ఆమెకు దయ ఉందట. ఆ దయ ఎలా ఉంది? తడితో ఉంది. దయాద్రాయా దృష్టి. ఆయనేమో తన 3వ కంటితో అన్ని కాల్ చేసిస్తుంటే అమ్మవారు ఏం చేస్తారట? అమ్మవారు తన కళ్ళల్లో నుంచి దయను ప్రసరింపచేసి దృష్టి చూచి శిశిరముపచారం రచయతి. శిశిరముపచారం అందరికీ కూడా ఏం చేస్తున్నట్టు అమ్మవారు? ఆ దయతో అందరికీ చల్లగా ఉండేటట్టుగా ఏర్పాటు చేస్తున్నట. శిశిరం ఉపచారం అంటే చల్లదనాన్ని ఇస్తున్నట. ఆయనేమో వేడిగా కాల్ చేస్తుంటే ఈమె చల్లదనాన్ని ఇచ్చి తన జగత్తునంతా రక్షిస్తూ ఉందట. ఈ విధంగా వాళ్ళిద్దరూ, అంటే ఆ సమయంలో ఏం జరుగుతోంది?
ఆ ప్రళయం వచ్చే సమయంలో ఆయనేం పెద్ద కోపం తెచ్చుకొని లేని కోపాన్ని తెచ్చుకొని రుద్రుడిలాగా విజృంభించి ఆయనేమో ఆనంద భైరవుడై నృత్యం చేసి ఆ సంవర్తక అగ్నితో అదంతా కాల్చేస్తాడు, అన్ని లోకాలు కాల్చేస్తాడు. తాను సృష్టించిన సృష్టి అంతా కాల్చేస్తాడు ఆయన. అప్పుడే అమ్మవారు ఏం చేస్తారు, అయ్యో మన సృష్టి అంతా పోయిందని చెప్పి నా బిడ్డలు బాధపడుతున్నారని చెప్పి ఆమె దయ చూపించి ఆ దయతో మళ్ళీ ఆమె సృష్టి చేయడం మొదలు పెడుతుంది. ఇది అక్కడ చెప్తున్న విషయం. అంటే విశ్వంలో జరిగే విషయాన్ని ఆ విధంగా చేస్తారు వీళ్ళిద్దరూ. అంటే అగ్నితత్వంగా ఎలా ఉంటారు అనే విషయాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు. అమ్మా నీ యొక్క స్వాధిష్టాన చక్రంలో అగ్నితత్వంగా కూర్చొని ఈ విధంగా విశ్వ రచన చేస్తున్నారు మీ ఇద్దరు అని చెప్పి చెప్తున్నారు ఈ శ్లోకంలో. నిజానికి స్వాధిష్టాన చక్రం మన శరీరంలో కూడా మనకు ఈ బొడ్డు కింద భాగంలో ఉంటుంది. అది మనకు కూడా ఏమవుతుంది, మనకు కూడా మనలో ఆకలి ఎట్లాగా ఆకలి మంట అది ఎవరు పుట్టిస్తున్నారు, మనం పుట్టిస్తున్నామా? ఆకలి కూడా పుట్టించేవాడు భగవంతుడే. ఆ శివుడు మనకు ఆకలి వేస్తే ఆ ఆకలి రూపంలో ఉన్న ఆ అగ్ని రూపంలో కూర్చో ఉంటే మనం దానికి ఆహారం వేసినప్పుడు అమ్మవారు ఏం చేస్తారు, ఆ ఆహారం అంతా పచనం అయిపోయేసి అదంతా మన శరీరానికి మన మనస్సుకు బుద్ధికి మెదడుకు అంతటికీ కూడా శక్తి ఇస్తుంది. శక్తి ఇచ్చే ప్రక్రియ మనం చేస్తున్నామా? మనం చూసామా లోపల ఏం జరిగింది మనకేం తెలియదు. కానీ ఎంత గొప్ప విషయం, మన జీర్ణాశయంలో కూర్చొని అవంతా అబ్జర్వ్ చేసుకొని దాన్నంతా ప్యూరిఫై చేసి ఏది మన శరీరానికి రసం రూపంలో కావాలో ఆ రసాన్ని మన శరీరానికి ఇచ్చి మళ్ళీ చెత్త తీసి మనకు విసర్జన క్రియ జరిపిస్తోంది అమ్మవారు. ఈ ప్రక్రియ అంతా ఎవరు చేస్తున్నారు? లోపల కూర్చొని అమ్మవారు చేస్తున్నారు. పైన ఏమో ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఆకలి మంట పుట్టిస్తాడు. లోపల పుట్టించగానే ఏమైపోతుంది, మనం గబగబా తినేస్తాం. ఆ తిన్నదంతా ఎవరు చేస్తున్నారు, పచ్చనం చేసేది ఎవరు? అమ్మవారు చేస్తున్నారు. చేసి మన శరీరానికి అంతటికి కూడా శక్తిని ప్రసరింపజేస్తారు. ఈ విధంగా విశ్వంలో వాళ్ళు ప్రళయకాలంలో అయితే ఒకరు విజృంభించి మూడో కంటితో కాల్స్తూ ఉంటే ఆమెమో శిశిర ఉపచారం చేస్తూ ఉంటుంది. అలాగే మన శరీరంలో కూడా అగ్ని లేచినప్పుడు ఆ అగ్నికి ఆహుతిగా మనం ఆహారం వేసినప్పుడు దాని యొక్క రసాస్వాదన చేసి దాన్ని అంతటినీ మన శరీరానికి అంతా ఇస్తోంది ఆ తల్లి. ఈ విధంగా స్వాధిష్టాన చక్రంలో కూర్చొని ఈ ఇద్దరు కూడా ఇంత గొప్ప విషయాన్ని సాధిస్తున్నారు. అంతేకాకుండా స్వాధిష్టాన చక్రంలో లైంగికమైన విషయాలు కూడా లైంగికమైన కోరికలు అనేవి అగ్ని రేగుతుంది. దాన్ని కూడా ఉపసంహరింపచేసే శక్తి అమ్మవారికే ఉంటుంది. కాబట్టి ఇన్ని విషయాలు స్వాధిష్టాన చక్రంలో ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని అంతా కలిపి మనకు ఆదిశంకరాచార్యులు గారు ఈ శ్లోకంలో తెలియజేశారు. తవ స్వాధిష్టానే హుతవహమధిష్టాయ నిరతం తమీడే సంవర్తం జనని మహతీం తాం చ సమయాం యదా లోకే లోకాన్ దహతి మహతి క్రోధ కలితే దయాద్రాయా దృష్టిః శిశిరముపచారం రచయతి అని ఈ విధంగా మనకు ఆదిశంకరాచార్యులు గారు స్వాధిష్టాన చక్రంలో ఆ శివశక్తులు సంవర్తకుడు అనే పేరుతో శివుడు, సమయాంబ అనే పేరుతో అమ్మవారు ఉండి మన శరీరాన్ని రక్షిస్తున్నారనే విషయాన్ని తెలియజేస్తూ ఎవరైతే సాధకుడుగా ఉంటాడో వాడి మీద అమ్మవారు దయ చూపిస్తుందని చెప్పి ఆ అమ్మవారి కరుణతో వాడు మోక్షాన్ని పొందే మార్గానికి సులభంగా వెళ్ళిపోతాడని చెప్పి ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేశారు ఆదిశంకరాచార్యులు గారు. ఈ విధంగా ఈరోజు మనం 39 సౌందర్య లహరిలోని 39 శ్లోకం నుండి విశేషాంశాలు తెలుసుకున్నాం.